నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్ము పోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం, మమ్ముని కొని పోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. సకలాశ్రదమున కారణభూతుడమైన మా ప్రభువా, మరొక వారం మరొక దినం మరొకసారి మీ ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు. ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా మీరు మా పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. వచ్చిన వారందరూ బట్టి మీ స్తోత్రాలు. జరుగుతున్న కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకోండి. యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి ప్రియులారి, సమయంలో దేవుని వాక్యాన్ని కొంచెం మనం విందాం. ప్రతిరోజు నైట్లో చెప్తా ఉన్నాను, విన్న స్వరమే వింటే కొంచెం ఎలా ఉంటుందని అంటే అదొక అది విన్నది అంటే సిరాకు వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా ఈరోజు ఎవరైనా సేవకులు ఉంటే బాగుంటుందని చంద్రరాజు గారిని అడిగితే ఆయన నాకు ఖాళీ లేదు, నేను వేరే చోటుకి వెళ్తాను, అంత మంచిదే మీరు వెళ్ళండి అని చెప్పి మొత్తానికి ప్రయత్నం చేయగా మా ప్రియులు, మేము బావగారని పిలుచుకుంటాం, చాలాసార్లు మన మధ్యకి వచ్చారు, మాణిక్కలరావు గారు, వారు ఒక అరగంట దేవుని వాక్యాన్ని చెప్తారు. ఆ తదుపరి మనము ప్రార్థన చేసుకుని కానుకలు పట్టుకొని ఇక్కడి నుంచి వెళదాం. కనుక ప్రతిరోజు వింటున్నాము కనుక నేను ఈరోజు చెప్పను, రేపు రాత్రికి మళ్ళీ చెప్తాను. కాబట్టి ఈ సమయంలో మాణిక్కలరావు గారు వచ్చి వారు దేవుని వాక్యాన్ని ఒక అరగంట సేపు వారు చెప్పాలని కోరుతున్నాను.
దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామం బట్టి కూడిన మీకు అందరికీ వందనాలు. నేను ఎవరికైనా తెలుసా తెలీదా? తెలుసా? చాలా కాలం అయిపోయింది నేను వచ్చి. మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదివేయండి, బ్రేకులు లేవు. చాలు. ఆదికాండం 35వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఇంతదొనక నీ సన్నిధి మాతో ఉంచిన రీతిని బట్టి కృతజ్ఞత వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చారు. నీ సన్నిధి భాగ్యం కలిగి ఉండే కృప అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనాలు. సంవత్సరంలో 3వ నెల ఆఖరి పునరుత్థాన దినం వరకు క్షేమముగా తెచ్చారు. ఇది కేవలం నీ ఉచితమైన కృప. నీ కనికరము చొప్పునని సజీవులుగా ఉన్నాం. మా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ఏర్పరుచుకున్నారు. చచ్చిన స్థితిలో నుండి సజీవులుగా మమ్మల్ని లేవనెత్తారు. నీ కృపకు పాత్రులుగా చేశారు. నీ సన్నిధిని చేరి ఆరాధించే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. లోకములో ఉన్నవారి కంటే అధికులముగా కాదు కానీ, లోకములో ఉన్నవారి కంటే విశ్వాసులమని, భక్తిపరులమని కాదు కానీ, కేవలము నీ కనికరము చొప్పున నీ ఉచితమైన కృపచేతని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా నీ సన్నిధిని చేరి ఆనందించే గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకే వందనాలు. కీర్తనల ద్వారా అలాగూ స్తుతి ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరిచారు. తిరిగి లేఖన భాగంలోనికి తెచ్చినందుకే వందనాలు. చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాట్లాడితే మేలు, మీరు దర్శిస్తే మేలు. నిలువబడి ఉన్న నేను కానీ, నా మాటలు కానీ ప్రయోజనకరము కాదు గనుక మీరు కనబడండి, మీ మాటలు పంపించండి, అందరి హృదయాలు నింపి నీ నామమే హెచ్చించుకుందిరని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యాకోబు యాత్ర చేస్తూ ఉన్నాడు. యాత్ర చేస్తూ ఉన్న సమయంలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తూ ఉన్నారని ఉంది అక్కడ. చదవండి, అక్కడ ఏముంది? ఆ ముందున్న మాట బేతేలు నుండి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గం ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో
రాహేలు ప్రసవ వేదన పడుతూ ఉంది. ప్రసవ వేదన వలన అక్కడ ప్రయాణంలో ప్రసవ వేదన వలన కుమారుని కనినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ ప్రసవ వేదనలో ఆమె చనిపోతూ ఉంది. ఇక ఆ చనిపోయే ముందు కలిగిన కుమారుడు తనకు దుఃఖము కలిగించి ఉన్నాడు అని దుఃఖపుత్రుడు అనే అర్థం వచ్చే బెనోని అనే పేరు పెట్టింది. బెనోని అనగా దుఃఖపుత్రుడు. సరే, తండ్రి ఆ పేరు మార్చాడు. తల్లిని పోగొట్టుకున్నాడు కానీ నేనున్నాను, ఇది తల్లికి దుఃఖకరమే కానీ నాకైతే సంతోషకరం. ఇతని పేరు దుఃఖపుత్రుడు కాదు, నా కుడి చేతి పుత్రుడు అనే అర్థం వచ్చే బెన్యామీను అనే పేరు పెడతానని అనుకొని బెన్యామీనుగా ఆ పేరు మార్చినవాడు. తనకు దుఃఖము లేదు, సంతోషం ఉంది. తల్లికైతే దుఃఖం ఉంది. తల్లికి దుఃఖపుత్రుడుగా ఉన్నాడు, తల్లికి వేదన తెచ్చాడు. మాత్రమే కాదు, మరణాన్ని తల్లికి ఇచ్చాడు. కనుక తండ్రి ఆ పేరు మార్చి నాకు సంతోషం అని అంటూ ఉన్నాడు. అలాగూ తల్లి అయితే తన మరణకాలంలో పుట్టాడు గనుక తనకు దుఃఖము కలిగించినట్లుగా వాడు భావించాలి. వాడి జీవిత కాలంలో నాకెందుకు ఈ దుఃఖాన్ని కలిగించాడు అని ఆ భావము కలిగి అతడు జీవించాలని అనుకుంది. తల్లి అయితే అలా కాదు, ఆ తండ్రి అయితే అలా కాదు. కుమారుడు పుట్టుట వలన నా కుడి చేతి పుత్రుడు నాకు సంతోషం అన్నట్టుగా సంతోషముతో ఆ పేరు బెన్యామీనుగా మార్చాడు. రాహేలు చనిపోయినప్పటికీ తండ్రి బ్రతికి ఉన్నాడు గనుక సంతోషమని సూచించే పేరు బెన్యామీను. ఇలాగూ మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఆ విధంగా ఉన్నారు. కుమారుడు ఒక్క కుమారుడే తల్లికి దుఃఖపుత్రుడయ్యాడు, తండ్రికి సంతోషం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి మన సంగతి ఎలాగుంది? వారి తప్పు లేకుండా వారి మీదకి వచ్చే నేరాల నుండి, కష్టాల నుండి పిల్లలను కాపాడవలసిన అవసరం, బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఆ సంగతిని మనము అలాగూ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు మనమందరం ఎవరం? మనం ఏ పుత్రులమై ఉన్నాం కదా? మనం ఆలోచన చేసుకోవలసి ఉంది. మనం ఏ పుత్రులం? ఎవరికి మనము దుఃఖము, ఎవరికి మనము సంతోషము? ఏ పుత్రులమని మనలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. బెనోని తనను బెన్యామీనుగా ఆ తండ్రి మార్చి యాకోబు సంతోషమిచ్చే ఆ పేరు మార్చుకున్నాడు. కానీ మనలను మార్చగలిగిన వారెవరు? మన పేరు మార్చగలిగిన వారెవరు? మన స్థితి మార్చగలిగిన వారెవరు? మన విషయంలో మనకు సంతోషం ఇవ్వగలిగిన వారెవరు? మన దుఃఖమును తీసివేయగలిగిన వారెవరు? ఎప్పుడైనా మనం ఆలోచన చేసాం? అసలు మనం దుఃఖపుత్రులం. ఇక్కడ
ఆలోచన చేసినప్పుడు తండ్రి అయిన దేవునికి దుఃఖపుత్రులుగా ఉన్న మన వలన ఆయన సంతోషించేవాడుగా లేడు. ఆయన ద్వారా పంపబడిన వారుగా ఉన్నాం. ఆయన ద్వారా సంఘములో ఏర్పరచబడిన వారుగా ఉంటూ ఉన్నాం. సంఘములో నివసిస్తూ జీవము గల దేవుని సన్నిధిలో ఉంటూ జీవము గల దేవునికి సంతోషం ఇచ్చేవారుగా ఉన్నామా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. జీవము గల దేవుని సన్నిధిలో సంతోషం ఇచ్చే వారుగా మనం ఉండాలని తిరిగి అదే తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుని యొక్క మరణము ద్వారా మనలను మార్చి, మన స్థితి మార్చి, మన బుద్ధి మార్చి, మన ఆలోచన సరళి మార్చి తన సన్నిధిలో అనగా జీవము గల దేవుని సన్నిధిలో ఆయనకు ఆనందదాయకముగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అదే ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం చేసుకున్నాం. వచనం 5లో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఆగండి. యేసుక్రీస్తు ప్రభు సాటి లేని తన పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని మనము ఈ లోకములో భ్రష్టులమై ఉండగా, చెడిన స్థితిలో ఉండగా అవమానములను భరించడానికి, మన నిమిత్తం శ్రమపరచబడడానికి ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎంతవరకు అని అంటే మరణించేంతవరకు, మరణము వరకు తగ్గించుకొని ఆయన దిగి వచ్చిన వాడు. ఈ ఉదంతాన్ని పరిశుద్ధ పౌలు ఈ ఫిలిప్పీలకు రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగూ ఆయనను వెంబడించేవారు కూడా అదే మనసు కలిగి ఉండాలని ఆయన ఉద్దేశం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, అలాంటి మనస్సు ఏ మనస్సు? వినయము కలిగిన మనస్సు, విధేయత కలిగిన మనస్సు, లోబడే మనస్సు, అందరికీ ఆమోదకరముగా జీవించే మనస్సు, ఇతరులకు మంచి చేయాలనే మనస్సు. యేసుక్రీస్తు ప్రభు ఈ మనసు లేకపోతే, ఆయనలో ఈ మనసు కలిగి ఉండకపోతే మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు. మనమందరము కూడా ఆ నరకాగ్నికి పోవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. ఆయన మనలను ప్రేమించి విధేయత, వినయము కలిగి తండ్రి మాటకు లోబడి ఆయన లోకానికి దిగి వచ్చిన వాడుగా చూస్తూ ఉన్నాం. తగ్గించుకొని కదా, ఎంతవరకు మనం లోబడుతూ ఉన్నాం? దేవునికి లోబడేవారుగా, విధేయులుగా దేవునికి లోబడ్డమని అంటే మనలను నడిపిస్తూ ఉన్న ఆయన సేవకులకు లోబడ్డాం. ఆయన సేవకులకు లోబడుతూ ఉన్నప్పుడు అది దేవుని చేత ఏర్పరచబడిన సేవకులకు లోబడుతూ ఉన్నప్పుడు మీ సేవకుడు మీకు మంచిగా లేకపోవచ్చు, మీ సేవకుడు మీ ఎదుట సరిగా లేకపోవచ్చేమో, కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ సేవకుడు దేవుని అభిషేకం కలిగిన వాడు, నీ సేవకుడు దేవుని చేత పంపబడిన వాడు, నీ సేవకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. నిన్ను తన మార్గంలోనికి నడిపించడానికి ఆయన మీ కొరకు ఏర్పరచబడిన వాడు కనుక ఆయన
శారీరకముగా సహజ సిద్ధముగా మీకు ఏమై ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మరియా ప్రభువుని గురించి చెప్పింది అక్కడ. ఆయన మీకు ఏమైతే చెప్తాడో అది చేయండి. ఆ రీతిగా తన సేవకుల విషయంలో కూడా సేవకుడు చెప్పు చేతల్లో, సేవకుని మార్గంలో మనం నడుచుకుంటూ ఉండాలి, లోబడాలి, విధేయత కలిగిన వారుగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉన్నాడు. ఈ లోకములో జీవించక ముందు, ఈ లోకములో జీవించినప్పుడు, ఆ తరువాత కూడా యేసు క్రీస్తు ప్రభు తన స్వభావంలో తండ్రితో సమానత్వం కలిగిన వాడే. అలాగూ ఉంటూ ఎల్లప్పుడూ దేవుడుగానే ఉన్నాడు. ఆయన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తను కూడా నేను దేవుని కుమారునని చెప్పుకున్నాడు కదా అని అంటూ ఉంటారు. వాస్తవమే, కానీ వాక్యం దానికంటే శ్రేష్టమైన మాటలు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. 14వ వచనంలోకి రండి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఏ వాక్యం? ఆది యందు ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, ఆయన లేకుండా ఏది కలుగలేని వాక్యం. ఇప్పుడు ఏమైంది? శరీరము ధరించుకొని లేక అమర్చబడిన శరీరంలోనికి దిగి వచ్చి మన కొరకు ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించిన ఆ అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడే కుమారుడుగా దిగి వచ్చాడు. అక్కడ 8వ అధ్యాయం 58వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో, అబ్రాహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఎక్కడ ఉన్నాడు ఆయన? అబ్రాహాము పుట్టక మునుపే ఉన్నవాడు. అసలు ఆదిలోనే చూసాం, ఆది అందే ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది జరగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగింది. కనుక అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని అంటూ ఉన్నాడు. పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపం. దేవుడు అన్నవాడు కనబడ్డు. ఒకవేళ కనబడినా మనము బ్రతకం. దేవుని చూడగలిగిన వాడు ఎవడు కూడా లేడు. చూస్తే మనం బ్రతకం కదా. ఒక భక్తుడు చూడాలనుకున్నాడు. అయ్యా నేను నిన్ను చూడాలన్నాడు. నువ్వు నన్ను చూస్తే నువ్వు బ్రతకవురా బాబు అన్నాడు. అయ్యా నేను ఇంతగా నీతో సహవాసం కలిగి ఉంటున్నాను, నేను నీ స్వరూపం చూడాలన్నాడు. ఓకే చూద్దు కానీ నువ్వు ఆ బండ సందులోనికి రా. నువ్వు ఆ బండ సందులో ఉండగా అక్కడ నుండి నేను నిన్ను దాటిపోతాను. దాటి వెళ్తూ ఉన్నప్పుడు నా అరచెయ్యి నీకు అడ్డముగా పెడతాను. నేను దాటి వెళ్ళినప్పుడు
నా అరచెయ్యి తీస్తాను అన్నాడు. ఏం జరిగింది? ఆయన అలాగే చేశాడు. బండ సందులో నిలబెట్టాడు. ఆ సందులో తలుక్కుమని ఒక మెరుపు మెరిసింది. ఆయన వీపు భాగం చూశాడు, తట్టుకోలేకపోయాడు. ఆయన సర్వం చూస్తే ఏం చేయగలుగుతాడు? అదృశ్య దేవుని స్వరూపం యేసుక్రీస్తు ప్రభు. దేవుని డైరెక్ట్గా చూడలేము గనుక తండ్రి అయిన దేవుణ్ణి మనకు కనుపరచడానికి కుమారుడుగా అమర్చబడిన శరీరంలోనికి దిగి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభు. ప్రభావమును విడిచిపెట్టి, తన శక్తిని అంతటిని విడిచిపెట్టి ఆయన దిగి వచ్చిన వాడు. అక్కడే 17వ వచనంలో చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే అంటే మనకంటే ముందా? ఈ సృష్టికి అంతటికంటే ముందు, ఈ లోకంలో ఏది లేనప్పుడు, సృష్టికి పునాది వేయబడక మునుపే, భూమికి పునాది లేనప్పుడే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడుగా చూస్తూ ఉన్నా. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన దేవుడా లేక దేవుని కుమారుడైనా? తోమా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు? చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ఆ తోమా గురించి మరలా ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. రా చూడు, ఇదిగో నా గాయాలు, నా చేతిలో గాయాలు, నా ప్రక్కలో గాయాలు, వేలిపెట్టి చూస్తానన్నాడు. చూసిన తరువాత పరవశుడై ఆరాధిస్తూ ఉన్నాడు, నా ప్రభువా నా దేవా. అంటే నా దేవుడు నీవే, నా ప్రభువు. ప్రభు అంటే నీ మీద ఆధిపత్యం కలిగిన వాడు. ప్రభు అంటే నీ మీద అధికారం కలిగిన వాడు. ప్రభు అంటే నీ రాజు, నీ ఏలిక, నీ సమస్తము ఆయనే. ఒప్పుకుంటూ ఉన్నాడు, నీవు నా ప్రభువువి, నీవు నా దేవుడివి. తోమా ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు తన దైవ హక్కులను పట్టుకొని వేడాలనని, ఆ హక్కులను బట్టి నడుచుకోవాలని ఆయన ఈ లోకానికి దిగి రాలేదు. తన పరలోకపు ఆధిక్యతలను, మహిమను మానవుల రక్షణ కొరకు విడిచిపెట్టుకొని వచ్చాడు. చూడండి 7వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నవాడు. ఈ వాక్యానికి మూలంలోని గ్రీకు పదాల అర్థం చూస్తే గనుక, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మన ఇంగ్లీష్ నుండి తెలుగులోకి వచ్చేసరికి ఆ భావం వచ్చింది. గ్రీకు నుండి చూస్తే గనుక దాని అర్థం ఏంటంటే తనను తాను ఖాళీ చేసుకున్నాడట. తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఇక తనలో ఇంకేమీ లేదు, తనకేమీ లేదు, ఉన్నదంతా ఆయనదే. కానీ వెండి నాది, బంగారము నాది, 1000 కొండల మీద పశువులు నావి అని చెప్పిన వాడు తను తాను ఖాళీ చేసుకున్నవాడు అనే అర్థం కలుగుతూ ఉంది. ఆయన తన యొక్క పరలోక మహిమను విడిచిపెట్టుకుని వచ్చాడు. ఆయన ఉన్నత స్థితిని విడిచిపెట్టుకుని వచ్చాడు. సర్వ సమృద్ధిని విడిచిపెట్టుకుని వచ్చాడు. ఆయనకు కలిగిన హక్కులను పక్కన పెట్టి వచ్చాడు. సంఘములో మనం ఎలాగున్నాం? దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు మనం ఏమైనా వదులుకున్నామా? ఏం వదులుకున్నావు? మారు మనసు పొందిన తరువాత, రక్షించబడిన తరువాత ఏం వదులుకున్నావు దేవుని కొరకు? నిన్ను రక్షించడానికి
వాస్తవానికి దుఃఖపుత్రులుగా ఉన్న మనలను రక్షించడానికి, దేవునికి సంతోషపుత్రులుగా మార్చడానికి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టుకున్నామా? ఆలోచన చేయండి. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వాడు విడిచిపెట్టుకుని వచ్చాడు. పరలోక సంబంధమైన హక్కులు ఉన్నాయి, ఆయన రాజ్య సంబంధమైన హక్కులు ఉన్నాయి. సర్వ సమృద్ధిలో ఉన్నవాడు విడిచిపెట్టుకుని వచ్చాడు. మనమేమి విడిచిపెట్టుకున్నాం? మనమేమి విడిచిపెట్టుకున్నాం? ఆయన దైవ లక్షణాలను వినియోగించుకోకుండా ఆయన వదిలివేశాడు. వాటిని కూడా, దేవుని లక్షణాలు కూడా వదిలివేశాడు. దేవుడుగా ఆయా మాయా మంత్రాలతో ఆయన మన కొరకు సిలువకెక్కాడని అంటారేమోనని. అంతవరకు ఎందుకు? సిలువలో దాహం వేసింది కదా ఆయనకి. ఆ దాహం వేసినప్పుడు ఏమందించారు? చేదు చిరక. చిరక అని అంటే కొన్ని రకాల అరుకులు పదార్థాలు కలిపి అందిస్తారు. అది త్రాగడం వలన ఈ గాయాల వలన వచ్చే ఆ బాధ తెలియకుండా ఉంటుంది. తాగినోడికి శరీర బాధలు ఏమిటో తెలియదు అన్నట్టుగా ఆ కాలంలో కొన్ని పదార్థాలు ఉన్నాయి. అది నేను మరిచాను, మరలా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం. శిలువ ధ్యానాల్లో ఉన్నారు కనుక మీరే జ్ఞాపకం చేసుకుంటే మేలు. ఆ చిరక అనేది ఒక ద్రవ పదార్థం. అది చేదుగానే ఉంటుంది. ఆ చిరక అందించినప్పుడు దానిని తిరస్కరించాడు ఆయన దాహం వేసినప్పుడు. నా దాహం ఇది కాదు, ఇది తాగి నేను బాధ తెలియకుండా ఉన్నానని అనుకుంటారు మరలా ఈ ప్రజలు. మనం తక్కువ ఏంటి? ఈ మానవ బుద్ధి తక్కువ బుద్ధి. ఆ ఊరికినే భరించాడేంటి ఆ బాధలన్నీ? అదిగో చిరక తాగాడు కనుక ఆ సిలువలో ఆ బాధలన్నీ భరించాడని అని అంటూ ఉంటాం. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేమే కదా. నేను సేవకు వచ్చిన మొదటి దినాల్లో నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆరాధన అంటే ఈ విధంగా పాటలు పాడే ఆరాధన కాదు నాది. ఆయనను జ్ఞాపకం చేసుకునే ఆరాధన, ప్రభువును స్తుతించేది చేస్తూ ఉండగా ఒక పెద్ద అరికాలు కనబడతా ఉంది. అది చాలా పెద్దగా ఉంది. ఆ అరికాలు నిండా మీరు గోరింటాకు పెట్టుకున్నప్పుడు పూర్వకాలం మైనపు చుక్కలు పెట్టేవారు. ఇప్పుడంటే కోన్లు వచ్చేసినాయి, మీకు స్టైల్ పెరిగిపోయింది కదా. మైనం పెట్టేవారు. ఈ కొవ్వొత్తులు కరిగించి ఏదో పొల్ల మొక్కతోటి చేతి మీద చుక్కలు పెట్టేవారు. ఆ చుక్కలు పెట్టిన చోట గోరింటాకు అంటుకోదు, పండదు. అదొక డిజైన్గా కనబడుతుంది. ఆ రీతిగా తన అరికాలంతా కూడా చుక్కలుగా పెద్ద పెద్ద చుక్కలుగా కనబడుతూ ఉంది. ఆ దర్శిస్తూ ఉన్నాడు ఆ దినాన. ఏమిటి ఇది అని చెప్పి నేను గ్రహించినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అరణ్య మార్గంలో, ఆ తుప్పల గుండా, రాజమార్గంలో తీసుకెళ్ళలేదు ఆయన్ని. ఆ ముండ్ల తుప్పల గుండా వెళ్తూ ఉన్నాడు. అరికాల నిండా గుచ్చుకున్న ముళ్ళులు కనబడతా ఉన్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకున్న ఆనవాళ్ళు ఆయన గురించి ఆ శిలువ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అవి చూపిస్తూ ఉన్నాడు. ఒక దినాన నేను చాలా కంగారు పడ్డాను, భయపడ్డాను. అరికాలు ఎక్కడ ఖాళీ లేదు. అరికాలే ఖాళీ లేదనంటే శరీరం ఖాళీ ఉందా? ఆయన అంతగా తగ్గించుకొని మన కొరకు మరణించడానికి ఆయన దిగి వచ్చిన వాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నవాడు, దైవ లక్షణాలను విడిచిపెట్టుకున్నాడు.
ఆయన సిలువలో నుంచి దాటి రాగలడు, దిగి రాగలడు. ఆ మరణమును తప్పించుకోగలడు. తప్పించుకుంటే మనకు రక్షణ లేదు. చేతకాని మరణము కాదు సిలువ మరణం. ఆయన దిగి రాలేక కాదు, తప్పించుకోలేక కాదు, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, మనలందరినీ ఈ లోక సంబంధమైన ఈ పాప బంధకాల్లో నుండి విమోచించడానికి, రక్షించి అగ్నిలోనికి పోకుండా, ఆ నరకాగ్నిలో పడకుండా తప్పించడానికి ఆయనే తండ్రి చేత ఆ ఉగ్రత భరించవలసిన వాడుగా ఉన్నాడు. ఆ ఉగ్రత పాత్ర ఆయనే భరించాడు. మన కొరకు శ్రమపరచబడ్డాడు. ఆయన కొరకు ఏమి వదులుకున్నావు? ఏమి వదులుకున్నావు? ఒకవేళ ఇంతవరకు వదులుకోలేకపోతే ఇప్పుడైనా వదులుకుందా. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నవాడు నిన్ను సమస్తాన్ని విడిచిపెట్టుకోమంటలేదు. కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో ఏమైతే ఉన్నావో వాటిని విడిచిపెట్టుకుంటే మేలు. అప్పుడే ఆయన రక్షణ కార్యానికి అర్థం ఉంది. అప్పుడే ఆయన నిన్ను తన నిత్య మహిమ రాజ్యంనకు వారసులుగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి యేసు తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏమీ చేయలేడు. ఈ కుమారుడు కూడా తండ్రి మాటకు లోబడి, తండ్రి మాటకు విధేయుడై, తండ్రి ఏం చెప్పి పంపించాడో, ఏం కావాలని ఈ కుమారుని పంపించాడో అదే చేసిన వాడుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. 8వ అధ్యాయం 28వ వచనంలో, 14వ అధ్యాయం 10వ వచనంలో, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని గ్రహించాలి. మా అంతటా మేము మాట్లాడితే మీకు ప్రయోజనకరము కాదు. సేవకులముగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉంటాను. ఇది గ్రహించాలి. మాకంటే మీరు ఎక్కువగా మాట్లాడగలరు. మీకు వాగ్దాటి మాకంటే ఎక్కువ ఉంటుంది. మాటకారితనం కాదు కావలసింది, వాగ్దాటి కాదు కావలసింది. మాకంటే ఎక్కువ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు, పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుని ఆత్మను కలిగి ఆత్మచేత నడిపించబడేవారు ఉండాలి. తండ్రి ఏమైతే నేర్పించాడో, తండ్రి ఏమైతే చెప్పమంటూ ఉన్నాడో ఆ మాటలే నేను చెప్తూ ఉన్నానని ప్రభు ఒప్పుకుంటూ ఉన్నాడు. తన సేవకులు కూడా ఆ రీతిగా పరిశుద్ధాత్మ చేత నింపబడేవారుగా మీతో మాట్లాడుతూ ఉంటారు. 14:10 కూడా చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? చెప్పుచున్న మాటలు నా యంతట నేనే ఈ మాటలు చెప్పడం లేదు. దైవ లక్షణాలన్నీ వదులుకున్నాడు, తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తన యొక్క సొంత ఆలోచన పక్కన పెట్టేశాడు. దేవుని ఆలోచన కలిగి, దేవుని చిత్తము కలిగి, దేవుని పిల్లలకు ఏమైతే చెప్పాలో ఆయన దగ్గర నుండి తీసుకొని మీకు అందించేవాడుగా ప్రభు ఉన్నాడు. ప్రభు యొక్క జత పనివారులుగా ఆయన సేవకులు కూడా ఉంటూ ఉన్నారు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే దైవిక స్వభావంలో ఆధిక్యతలు, అలాగూ స్వచ్ఛందముగా
అదుపులో ఉంచుకోవడం మాత్రమే కాదు, ఆయన మన కొరకు శ్రమను, అపనిందలు, అవమానాలు భరించడానికి కూడా ఆయన ఇష్టపడి వచ్చినవాడు. కనుక ఆయన తండ్రి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు. అవమానాలు భరించిన వాడుగా ఉంటూ ఉన్నాడు, తిరస్కారాలు భరించిన వాడుగా ఉన్నాడు, చేత్కారాలు భరించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. శిలువ మరణమును సైతం ఆయన అంగీకరించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దాని కొరకే ఆయన దాసుని స్వరూపము ధరించాడు. యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించుకున్న విషయాన్ని దానికి సంబంధించి బైబిల్లో చాలా సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ నా సమయం అయింది, నేను ముగిస్తాను. ఆయన దైవ స్వరూపుడైన వాడే కానీ అవమానం భరించాడు, శోధనలు భరించాడు, బలహీనతల్లో కూడిన ఆ స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. కానీ ఆయనలో పాపము లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరినవాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిలువలో ఆయన దుఃఖపడలేదు, కానీ సిలువలో ఆయన ఆనందించాడు. సిలువలో ఆయన తండ్రి మాటకు లోబడుతూ ఉన్నట్టుగా ఆయన ఆనందించాడు, భరించాడు, శ్రమలు అనుభవించాడు. కానీ ఒక విషయంలో ఆయన పరితాపం చెందాడు. ఏ విషయంలో? ఏ విషయంలో చెప్పండి మీరు? ఏ విషయంలో ఆయన భరించలేని వాడుగా ఉన్నాడు? ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా భరించాడు, ఎన్ని గాయాలైనా భరించాడు, ఎన్ని అవమానాలైనా భరించాడు. ఎంతగా చిన్నపిల్లలాట ఆడుకున్న ఆయనతో భరించాడు. కానీ ఒకే ఒక విషయం 22వ కీర్తన 1వ చరణంలో చెప్తూ ఉన్నాడు. 22వ కీర్తన 1వ చరణంలో చెప్తూ ఉన్నాడు, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయి విడిచావు, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక చాలు. ఇది ఆయన భరించలేనిది. తండ్రి ఇక సమస్తానికి అప్పగించేసి చేయి విడిచిపెట్టేశాడు. తండ్రి సహాయం ఉంది గనుక ఆ కుమారుడు ఆ సిలువలో ఇంతగా శ్రమ పడ్డాడు అని అనుకుంటారేమోనని. ఇది కూడా ప్రజలకు అప్పగించేసిన వాడు. చేయి విడిచిపెట్టేశాడు. ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కుమారుడు పడుతున్న వేదన చూడలేని స్థితిలో ముఖం తిప్పేసుకున్నాడు తండ్రి. ముఖం తిప్పేసుకున్నాడు తండ్రి. ఏ తండ్రి చూడగలడు? ఏ తండ్రి చూడగలడు ఆ వేదన, ఆ భారం? ఏ తండ్రి చూడగలడు? ముఖం తిప్పేసుకున్నప్పుడు, నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్యి విడనాడితివి, నన్నేలా చెయ్యిని విడనాడితివి. ఇది ఆయన భరించలేని స్థితి. పాపముతో కూడిన ఈ మానవులను రక్షించుట కొరకు మానవుల క్షేమమే కోరుకున్నాడు తండ్రి. కుమారుని ప్రేమించిన వాడు కాదు. మనలను ప్రేమించి మనలను తిరిగి మన ఆయన సన్నిధికి చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించున్నట్లుగా తన కుమారుణ్ణి బలియాగం చేసేసాడు. ముగిస్తాను. దేవుడు మానవుడైతేనే కానీ, ఆ మానవుడైన దేవుడు మరణిస్తేనే కానీ మనకు విడుదల లేదు గనుక, మానవుని పాపమునకు పరిహారం లేదు గనుక మానవుడిగానే ఆయన దిగి వచ్చాడు. లేక లోకంలో ఉన్న ఏ జంతువుగానో, పురుగుగానో, పక్షిగానో, ఇంకే రూపంలోనో వస్తే ప్రయోజనం లేదు. మానవుని రక్షించాలంటే మానవుడిగానే రావాలి, మానవుడిగానే మరణించాలి. ఒక పాపి అయిన మానవుని కొరకు ఇంకొక పాపి అయిన మానవుడు చనిపోతే ప్రయోజనం లేదు గనుక పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా పాపులలో చేరిక
ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఆయన లోకడికి దిగి వచ్చాడు. హెబ్రీ 7:26లో చెప్పబడుతున్న రీతిగా ఆయన మన కొరకు పవిత్రుడిగానే దిగి వచ్చాడు. ఆయన మెట్ల వారీగా 7 మెట్లుగా తను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి ఇప్పుడు ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. తండ్రితో సమానుడుగా ఇప్పుడు ఆయన కూర్చొని ఉన్నాడు. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని కుమారుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే పైనామం. ఆయన ఎంతవరకు తగ్గించుకొని వచ్చాడు మన నిమిత్తం, అంతకంటే మరి శ్రేష్టమైన రీతిలో ఆయనను అత్యధికముగా హెచ్చించాడు. ప్రతి నాలుక ప్రభువును ఒప్పుకొని ఆయన నా ప్రభువు, ఆయన నా ఏలిక, నా రాజు, నా అధికారి ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం ఏమై ఉన్నామో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను ఆరాధనకు యోగ్యుడిగా ఎంచుకొని ఆయన మన పూజారుడుగా ఎంచుకొని ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దుఃఖపుత్రులమైన మనలను సంతోషపుత్రులుగా మార్చడానికి ఆయన అంతగా దిగి రావలసి వచ్చింది. బెన్యామీనుకైతే తండ్రి అక్కడ వరకు ఆ పేరు పెట్టుకున్నాడేమో, కానీ సర్వలోక మానవాళ్ళందరి మార్పు కొరకు ఆయన ఒక్కసారి కలువరి శిలువలో మరణమయ్యాడు, కలువరి శిలువలో బలియాగమయ్యాడు. మనలను తండ్రికి సంతోషపుత్రులుగా మార్చడానికి, కుడి చేతి పుత్రులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు సమస్తమును విడిచిపెట్టుకొని నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని దైవ మానవుడిగా లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన అన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు. మనం ఏమి విడిచిపెట్టుకున్నాం? ఆలోచన చేద్దాం. తండ్రిని విడిచిపెట్టినవాడు, దైవ లక్షణాలను విడిచిపెట్టినవాడు, మహిమతో కూడిన రాజ్యాన్ని విడిచిపెట్టినవాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీతో మాట్లాడి ఉన్నాడని నమ్మితే గనుక, అయ్యా నా కొరకు ఎంతగా నువ్వు తగ్గించుకొని వచ్చావు, ఇంతగా విడిచిపెట్టుకొని వచ్చావు, ఇదిగో నా జీవితంలో నీకు వ్యతిరేకముగా ఉన్న వీటిని నేను విడిచిపెడుతూ ఉన్నాను, ఇక మీదట నేను కూడా నీ వలె లోబడతాను, విధేయత కలిగి ఉంటాను, నీవు కలిగిన మనస్సు నేను కూడా కలిగి ఉంటానని ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకోవడానికి, ఆయనకు అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్ముడే మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, సకల ఆశ్రదమున కారణభూతులైన మా తండ్రి, నీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని రక్షించటానికి తండ్రి అయిన దేవునికి మంచి పుత్రులముగా, సంతోషకరమైన పుత్రులుగా ఉండటానికేనైనా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తాను తగ్గించుకొని తన మహిమనంతా విడిచిపెట్టుకొని సింహాసనం విడిచిపెట్టుకొని భూలోకంలో నేను రిక్తుడిగానైనా
సమస్తమును మా కొరకు అప్పగించుకున్నందుకే మీకు వందనాలు. మీ బలియాగము ద్వారానే మీకు ఇష్టమైన జనాంగముగా మారాం, నీకు ఇష్టమైన ప్రజలుగా మారాం. దేవానైనా ప్రభు నీకు సంతోషం తెచ్చే ప్రజలుగా మారాం. కాబట్టి ఆ భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఒకవేళ ఆ సంతోషం కలిగిన వారికి ఇంకా లేకపోతే, ఎవరైనా నీకు ఇష్టమైన వారుగా లేకపోతే మీకు సంతోషం తెచ్చేవారుగా లేకపోతే, ఇంకా దుఃఖము కలిగించిన వారుగా ఉంటే, అటువంటి వారిని నీకు సంతోషం కలిగిన వారుగా మీరు చేయండి. నీ మాటలు వింటూ ఉంటుండగా అయ్యా నేను మీ మాటలు దేవుని వాక్యం మా హృదయంలో పనిచేయటానికి సహాయపడండి. దేవానైనా సిరకాలు పుచ్చుకుంటే ఆ దెబ్బలు బాధలు తగ్గుతాయి. అయినా నాయన మా కొరకు అయ్యా సమస్తమని అర్పించుకున్నాము. నేను బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాం. అయ్యా కొట్టబడటానికి ఇష్టపడ్డారు. మీరు చేసిన త్యాగమునకు మేమేమి సమర్పించుకుంటున్నాం, ఏమి వదిలి పెడతా ఉన్నాం. నువ్వు సమస్తం విడిచిపెట్టిన దానికి మేము అయ్యా ఏమి విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. మమ్మల్ని మేము విడిచిపెట్టుకుని మీలో సాగే భాగ్యం దయచేయండి ప్రభా. మాతోను మాట్లాడిన మీ మాటలు బట్టి మీకు వందనాలు. మా హృదయాల్లో ఫలింప చేయండి. 2025 సంవత్సరం అయినా నేను ఆ ప్రభు నీ స్వరూపములోనికి మీకు ఇష్టమైన వారుగా క్రీస్తు స్వరూపములోనికి మేము రావటానికి సహాయపడమని, మమ్మల్ని తగ్గించుకోవటానికి మీరే కృప దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, ఈ సమయంలో ఈ కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం. ఎంతవరకు చక్కని వర్తమానం అందించిన ప్రియులు మాణిక్యుల రావయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. రాబోయే రోజుల్లో దైవజనులు ఎన్నో ఆలోచనలు కలుగున్నారు. వాటన్నిటిలో దేవుడు వారికి సహాయం దయచేయను గాక, ఆమేన్. ప్రియులారా, కార్యక్రమం ముగించుకుంటున్నాం. వచ్చి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుదిగానే పై వచ్చే వారం మట్ల ఆదివారం కాబట్టి ఆ వారం కొరకు మనం సిద్ధపడదాం. అటుదిగానే రోజు జరుగుతున్న ప్రార్థనలు 7:30కు ప్రారంభిస్తూ ఉంటున్నాం. 8:30 అనుకుంటున్నాం కానీ 9 అయిపోతూ ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఒక అరగంట పాటలు, ఒక అరగంట వర్తమానం ఇలాగూ మన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. 8:30కి ప్రియులారా 7:30కి ప్రారంభిస్తూ ఉంటున్నాం. 8 గంటలకల్లా కాబట్టి మీరు డ్యూటీలకు వెళ్ళినా ఉద్యోగాలకు వెళ్ళినా దూరంగా వెళ్ళినా 8 గంటలకల్లా మీరు రావాలి అని మనవి చేస్తూ ఉన్నాం. దూరంగా వెళ్ళిన వాళ్ళకి ఈ అవకాశం కాబట్టి అందరూ కూడా 7:30కి సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అటుదిగానే ప్రియులరా, గుడ్ ఫ్రైడేకి 7 వర్తమానాలు ఉంటాయి, 7 ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి ముందుగా మీకు తెలియపరచడం కారణం ఏంటంటే ఆ రోజు కొరకు సిద్ధపడతారని, కనీసం ఒక 10 నిమిషాలైనా కరెక్ట్ చెప్పటానికి సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదే సమయంలో ఆ 7 ప్రార్థనలు వారు కూడా ముందుగా మీ పేరిస్తే మీ కొరకు ఆ రోజు కొరకు కేటాయించుకుంటాం. ఆ రీతిగా సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ప్రతిరోజు వస్తూ ఉన్నారు ప్రియులారా. కొంతమంది పెందల కాడికి రావటం లేదు, అంటే 8 గంటలకల్లా రాలేకపోతా ఉన్నారు. మనం 8ంటికి మునిపే ఆరాధన జరిగించి వాక్యం చదువుకుని ఆరాధన జరిగించుకుంటున్నాం. కాబట్టి ఆ ఆరాధనకు ముందే పాటలు ముగించినప్పటికి వస్తే మిగిలిన వారు కూడా వాక్యం చదవటానికి అవకాశం ఉంటుంది. నా దృష్టిలో ఇంకా 6-7 ఉన్నారు చదవగలిగిన వాళ్ళు. కాబట్టి మీరు ఆ సమయానికి రాలేక మీకు ఇవ్వలేకపోతా ఉన్నాం. మరి ఆరాధన అయిపోయాక వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంతోషకరమైన ఈ కార్యక్రమంలో మీరు కూడా చదవాలని ఆశ కలిగితే మీరు పాటలు అవ్వకుండానే రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, టగడగా మనం ముగించుకుందాం. మళ్ళీ వచ్చే వారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు అమిత్ గారు ముగించుకుందాం. కాబట్టి అటుదిగానే ప్రియులరా, గుడ్ ఫ్రైడే రోజున ప్రతి సంవత్సరం కూడా మనకు పులిహారి మజ్జిగ అటుదిగానే ఏమన్నా ఆ రోజు కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ విషయంలో ఎలాగ ఏంటని ఆలోచించినప్పుడు మెంటి ఆనంద్ గారు అన్నారు. ఏమన్నారనంటే, అండ్ ఈ సంవత్సరం కూడా ఆ రోజున గుడ్ ఫ్రైడే రోజున పులిహారి మజ్జిగ ఉంది కదా, నేను మజ్జిగ 2 చేస్తామండి అని చెప్పారు. కాబట్టి ఆ రీతిలో దేవుడు మనకు సహాయం చేశారు. మెంటి ఆనంద్ గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆమేన్. అటుదిగానే మరి పొనుగుపాటి అఖిల్ గారు, సూర్యప్రకాష్ గారు వారు అన్నారు, ఏమంటే మేము మజ్జిగ ఇస్తానండి లేకపోతే ఏమైనా ఇస్తానండి అని అంటే, ఒకరు ఒప్పుకున్నారు ఆయన అని అంటే, ఆయన అన్నారు డ్రింక్ ఆ రోజు ఇస్తానండి, పాటలు రాగానే కొంచెం డ్రింక్ తాగి అప్పుడు మనము
ఉన్న కార్యక్రమంలోకి వెళ్దామని అన్నారు. ఆ రోజు కొరకై అఖిల్ గారు డ్రింకులు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వారం కదా వచ్చే వారమైనా ఇవ్వండి. మీ పేర్లు ఇస్తే మీరు సిద్ధపడాలి, మనం చేస్తాం. ఇంకోటి మాట ఏంటంటే 10 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఒకసారి చెప్తే అలాగూ మనకు అలవాటు అవుతుంది. ఇంకోటి ఏంటంటే చెప్పింది 4 మాటలని ప్రజలకు అర్థం అవ్వాలి, క్లియర్గా ఉండాలి, చక్కగా ఉండాలి, నిలబడే విధానం బాగుండాలి, మాట్లాడే విధానం బాగుండాలి, అదే అలంకరణ బాగుండాలి. కనుక స్త్రీలతో ముసుగేసుకోవాలి. ఆ రీతిగా మీరు చెప్పడానికి సిద్ధపడాలి. మొదటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని మొదటి మాట ప్రభు పలికారు. ఆ మాట మొదటి మాట ఎవరు చెప్తారు? మహేశ్వరి వారు చెప్తారండి. వారు సిద్ధపడతా ఉన్నారు కాబట్టి వారి పేరు రాదాం. ప్రియులరా, ఇంకోటి ఏంటంటే రెండోది, మొదటి మాట చెప్పిన తర్వాత ప్రార్థన, మొదటి మాట తర్వాత ప్రార్థన ఎవరు చేస్తారు ఆ రోజు? కామ్లీ గారు. అమ్మ రాసుకోరా. మొదటి మాట మహేశ్వర్ చెప్తా ఉన్నారు, తర్వాత తదుపరి ప్రార్థన కామ్లీ గారు చేస్తారు. ప్రియులరా, ఇంకోటి ఏంటంటే మళ్ళీ తర్వాత నేను చెప్తాను అనుకున్నానండి, నాకు అవకాశం రాలేదండి, నా పేరు మీరు చెప్తారేమో అనుకుంటున్నానండి అని అంటే తర్వాత కుదరదు. కాబట్టి సమాజంలో అడుగుతున్నప్పుడు నేను ఎవరి పేరు ఎత్తి చెప్పకూడదు. అలకేస్తారు వాళ్ళకే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి రెండవ మాట ఏంటనంటే లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని ప్రభు ఆ దొంగతో చెప్పిన మాట. కాబట్టి ఈ మాట రెండో మాట ఎవరు చెప్తారు? రెండో మాట చెప్పటానికి రెండో ప్రార్థన ఎవరు చేస్తారు ఆ రోజు కొరకు? మేరీ గారు చేస్తారు. అమ్మ రాసుకోమ్మ. రెండవ మాట ఖాళీగా ఉంది, చెప్పండి. మూడోది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ప్రభు యోహాను వైపు చూసి తన తల్లిని అప్పచెప్పిన మాట. యోహాను సువార్తలో ఆ మాట చూస్తామని 19వ అధ్యాయం 26వ వచనంలో ఎవరు చెప్తారు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్న మాట. తర్వాత నా దేవా నా చెయ్యి ఎలాగూ విడిచి. మూడో మాట తర్వాత ప్రార్థన ఎవరు చేస్తారు? పుష్ప గారు చేస్తారు. అమ్మ రాసుకో. మూడో మాట తర్వాత నాలుగో మాట, నా దేవా నా చెయ్యి నువ్వు ఎలాగూ విడిచితివి అన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ఎవరు చెప్తారు? ఎవరైనా సిద్ధపడేవారు సిద్ధపడి చెప్పండి. ఐదో మాట ఏంటంటే దప్పుకొనుచున్నాను అన్న మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఎవరు చెప్తారు? ఎవరు సిద్ధపడతారు? తర్వాత అమ్మ దప్పుకొనుచున్నాను తర్వాత ప్రార్థన ఎవరు చేస్తారు? అమ్మ శ్యామల గారు రాసుకోండి. సమత్మాయను అని ఆరో మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఎవరు చెప్తారు? వచ్చే వారంకైనా తెలియపరచండి. తర్వాత 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఆరో ప్రార్థన అయిన తర్వాత ఎవరు ప్రార్థన చేస్తారు? ఆరో ప్రార్థన అయ్యాక మాట అయ్యాక ఆరో మాట అయిన తర్వాత ఎవరు ప్రార్థన? అదర్శ గారు చేస్తారు. 7వ మాట అయిన తర్వాత ఎవరు ప్రార్థన చేస్తారు? 7వ మాట ఈజీ గారు సిద్ధపడాలి. అమ్మ ప్రార్థనలు చెప్పడానికి వచ్చేసినాయి అన్నీ, చాలా మటుకు నిండినాయి. కాబట్టి ఇంకా 7 మాటలు చెప్పడానికి కొన్ని ఉన్నాయి. దయతో మీరు సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. అటుగానే అడగలేదు. 5వ మాట తర్వాత ప్రార్థన ఎవరు చేస్తారండి? ఇంకొక అవకాశం ఉంది ఒక్కరికి ప్రార్థన చేయండి. 5వ మాట తర్వాత శ్యామల గారు చెప్పారమ్మా. శ్యామల గారు ముందు ఇంకొకరు ప్రార్థన చేయాలండి. ఎవరు చేస్తారు ఇంకొకరు చేయటానికి అండి? అంజలి గారు అండి. ఇలాగూ ముగించబడ్డాయి ప్రార్థనలు. ఇంకా చెప్పాలనుకుంటే మాటలు మీరు వివరించడానికి సిద్ధపడాలి. మంచిదండి ప్రియులారా, ముందుకు వెళదాం. ఆ రీతిగా మనము సిద్ధపడదామని ప్రభు మనం చేస్తాం. ఒక్క ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం. మళ్ళీ రేపు రాత్రికి మనకి కూడుకుంటుంది. సిద్ధపడి రావాలని మీకు మనం చేస్తా ఉన్నాను. తణుకులో ఎంఆర్ఓగా పనిచేసి కనుక చక్కని పేరు ఘనతలు పొంది వారు రిటైర్మెంట్ అయ్యి మిగిలిన సమయం దేవుని కొరకు వాడుతూ పాటలు పాడుతూ ఆయనకున్న స్వరముతో ఆయనకున్న బలముతో ఆ శక్తితో ఆయా సంఘాలకు వెళ్ళి వారు పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. కనుక తణుకు మా యూనియన్లో వారు ఒక సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వారు రావటం చాలా సంతోషం. వారు వస్తారని నాకు అనుకోలేదు. ఎప్పుడో చెప్పారు, ఒకసారి వస్తానులే జాయ్ అన్నారు. అది మనసులో పెట్టుకుని ఈరోజు వచ్చారు. చాలా సంతోషం.
కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని కానుకలు పట్టుకుంటున్నప్పుడు వారు ఒక పాట పాడతారండి. వారు పాడుతుంటుండగా మనం కానుకలు సమర్పిద్దాం అండి. ప్రార్థన. పరిశుద్ధుని కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ముందున్న కార్యక్రమం కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి దేవా. ఇంతవరకు పాటల ద్వారా, వర్తమానం చేత, నేను అటుగా ఆరాధన చేత, కొన్ని మాట్లాడుకున్న చేత మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరూ దీవించి మీరు ఆశీర్వదించి బలపరిచి మేలుతో నింపి మీరే మహిమనందండి. వచ్చిన మమ్మల్ని అందరిని దీవించి మహిమనందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మనందరూ లేచి నిలబడి రండి. ఎంఆర్ఓ గారు రండి. వారు పాట పాడుతూ ఉంటుండగా కానుకలు సమర్పించుకుందాం. వారు పాడుతారు. దాని కాంగు కొట్టిన వాళ్ళు రండి. ఎవరు? అందరికీ వందనాలండి. మరి సేవకుని యొక్క అభిమానం చూరగొని నేను రావాలనుకున్నాను, సమయం కుదరలేదు. ఈరోజు అయిపోయిన తర్వాత వచ్చాను. వాక్యం వింటాక నేర్చుకోలేదు. నెక్స్ట్ వీక్లో రావటానికి ప్రయత్నం చేస్తాను. అయ్యగారికి క్షమించండి. ఏదో చిన్న పాట ఈ వయసులో పాడుతున్నానంటే దేవుడిచ్చిన వరం. చిన్నప్పటి నుంచి పాడిన పాటను బట్టి దేవుని స్తుతించాలి. ఒక పాట, ఒక పల్లవి శరణం పాడతానండి. హలో హలో. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోని ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోన రగిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను చాటగా నా స్వరము వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోని ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ప్రియులారా, ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఏమైనా మర్చుంటే వచ్చి వారం జ్ఞాపకం చేస్తాం. అందరూ తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మమ్మల్ని అన్మికులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవా, స్తోత్రార్హుడా, సకల ఆశ్రదమునకు కారణభూతుడైన మా దేవా, మీకు వందనాలు. దేవా, ఈ సమయంలో నీ సన్నిధావరంలో ప్రవేశించి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికే దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి అవకాశమునకే మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, వారి అక్కర్లు మీరు తీర్చండి. దేవానైనా వారి డ్యూటీలలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో
పిల్లలు నేను చదువుకుంటున్న చదువుల్లో, రాస్తున్న పరీక్షలో మంచి ర్యాంకులతో మీరు పాస్ చేయండి. అయ్యా, నేను చదువు పూర్తయి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించండి. వారు ఏ ఉద్యోగాల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ విషయంలో మీరు కార్యాలు చేసి వారికి ఉద్యోగాలు దయచేసి సంతోషపరచమని వేడుకుంటున్నాను. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యాలు దయచేయండి. నెలల నిండి, రోజుల నిండి, సమయం నిండినప్పుడు సులువైన కానుపు దయచేయమని వేడుకుంటున్నాను. దేవాటిదిగా నేను వివాహాలు, వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించాను. దేవగృహాలు కట్టుకుని మధ్యలో నిలిచిన ఆ పనులు కొనసాగింప చేయండి. కావలసిన ధనము, పనిముట్లు, అయా సరుకును, పనివారం దయచేయమని వేడుకుంటున్నాం. అటుదిగా కట్టాలనుకున్న వారి ఆలోచనలు సఫలతను దయచేయండి. అటుదిగా నాయన ప్రభు పాడి పంటలను మీరు ఆస్వాదించండి. నాయన మేలుతో నింపండి. నేను 10వ తరగతి పరీక్షలు రాశారు, కొంతమంది కొన్ని రాశారు, ఇంకొక రాయిపోతుంటుండగా మిగిలిన ఇక్కడ చక్కగా రాసి నీకు మహిమ వచ్చినట్టుగా ప్రభా వారు ఉన్నతమైన ర్యాంకులతో పాస్ అవునట్లుగా సహాయం దయచేయండి. అటుదిగానే ప్రభా మరి ఏదైనా చిన్నపిల్లలు, పెద్దవారు ఈ సంవత్సరం చదువు పూర్తయింది, పై క్లాసుల కొరకే సిద్ధం చేయమని వేడుకుంటున్నాను. తెచ్చిన నీ బిడ్డలు ప్రభు కష్టపడి నీకు ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు. రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయండి. తిట్టిన ఆహారంలో తెచ్చిన పిడికలు బట్టి వారికి సమృద్ధి ఆరోగ్యం దయచేయండి. ఆశీర్వాదాలు అనుగ్రహించిన ఆహారం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, వచ్చిన మమ్మల్ని అందరూ దీవించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, పసిపిల్లలను ప్రతి ఒక్కరిని కాపాడండి. ఈరోజు నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేసి సంతోషం, ఆనందం దయచండి. ఈ 40 రోజులు ఏమవుతానైనా ప్రభు అయ్యా నాయన వారు నీ దగ్గర విన్నపించుకుంటున్నారు, అడుగుతున్నారు, మొరపెడతా ఉన్నారు. ఆ విషయంలో వారికి అద్భుతాలు జరిగించండి. వారి అక్కర్లు మీరు తీర్చండి. ఆ మొర మీరు ఆలకించి 40 రోజులు అయినప్పటికీ ఒక రూపాంతరంలోనికి సంతోషం, ఆనందం అయ్యానైనా ప్రభు రెక్కలు కట్టుకుని ఎగురువారు వలె అయ్యా ఆనందం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, వచ్చిన మమ్మల్ని అందరూ దీవించి బలపరచండి. ఈ దినవంతుడి కొరకే రావాల్సిన దీవులు, ఆశీర్వాదాలు దయచేసి మహిమనందమని ప్రార్థన చేస్తూ అయ్యా నేను ఆ సందర్భాల్లో దక్షిణ భాగాలు కూరగాయల రూపంలో అయ్యా సంబంధంలో అయ్యా నేను అయ్యా ప్రభు ఇంట్లో చేసుకున్న ప్రతి దాన్ని బట్టి నాయన కారం రూపం, గొడియాల రూపంగా అయ్యా నేను ఆయా రూపాలుగా ఇస్తున్న దాన్ని బట్టి నాయన ప్రతి దానికి కృతజ్ఞత గలవారై మీ కొరకే నేను బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉంటున్నాం. దీవించి బలపరిచి మేలుతో నింపండి. వారి అక్కలు తీర్చి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి చెప్పుకుంటూ అయ్యా ఎవరే పనికి వెళ్తున్నారో వారి పనుల్లో, డ్యూటీల్లో, పనుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూను ప్రభు వచ్చే వరకు సదాకాలం నీ మందిర ఆవరణలోకి వచ్చి నీ మందిరంలో ప్రార్థించుకుని వెళుతున్న ప్రతి బిడ్డతోనూ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింపచేదువుగాక. ఆమేన్, ఆమేన్ అండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించు.